యావత్ తెలంగాణ ప్రజలకి, నా రైతు అందరికీ నమస్కారములండి. రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలను అయితే మీకైతే స్పష్టంగానైతే క్లియర్ చేస్తాను. అలాగే పడని వారికి ఎవరికి పడ్డాయి, అసలు రైతు బంధు సంబంధించి ఎలాంటి అంశంపై అయితే మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఆ డబ్బులు పడుతున్నాయా చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసి రైతు బంధు స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న వారికి అది గుడ్ న్యూస్ అయితే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్న వచ్చేసి అయితే డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే డబ్బులు రానున్నాయి. ఆ సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు ఎవరైతే పొందలేకపోయారో అలాంటి రైతులకు మళ్ళీ డబ్బులు అందిస్తున్నట్లయితే ప్రభుత్వం వెల్లడించింది. ఇదైతే అఫీషియల్గానైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 5 నుంచి 6, 7, 8, 9, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులకు వచ్చేసి రైతు బంధు స్కీమ్ ఫండ్స్ అయితే మరోసారి అయితే మీ అందరి ఖాతాలో వచ్చేసి అయితే నిధులు అయితే విడుదల కానున్నాయి. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతుల ఖాతాలోకి డబ్బులు, సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని వారికి తిరిగి ఖాతాలో జమ చేస్తున్నట్లయితే వ్యవసాయ శాఖ తెలిపింది. నిర్వహణలో టీజీ ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి క్లోజ్ కావడంపై అయితే ఫ్రీజ్ అవ్వడంపై అయితే కారణాలు అయితే చెప్తుంది ప్రభుత్వం. వచ్చేసి రైతులకు వచ్చేసి ఎవరైతే గల రైతులు ఉన్నారో మీ అకౌంట్లో అయితే రైతుల ఖాతాలో ఫ్రీజ్ చేయబడ్డా, లేకపోతే మనకి ఏదైతే లాక్స్ పడ్డా కూడా మనకు రైతు బంధుకు సంబంధించి అయితే మీ అకౌంట్లో వచ్చేసి అయితే ఏదైతే వీళ్ళు చెప్తున్నారో నిలిపివేయడం జరిగింది. అంటే మీ అకౌంట్ లాక్ ఉండడం వల్ల డబ్బులు అనేవి అయితే ఆగిపోయాయి. ఈ 2-3 రోజులలో వచ్చేసి ఇదైతే క్లియర్ అవుతుంది. కానీ మీ అకౌంట్స్ అయితే ఒకసారి అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. తరచుగా వచ్చేసి ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అందువల్ల మీకు కూడా రైతు బంధు డబ్బులు లేకపోతే వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోండి, మీ అకౌంట్ను సరి చేసుకోండి. ఇలానైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం అయితే ఆదేశించింది రైతులకు వచ్చేసి బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఫ్రీజ్ అయిందా లేదా అంశాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేసుకోండి, తద్వారా సులభంగానే డబ్బులు అయితే పొందవచ్చు. అంటే ఒకసారి అయితే మీ అకౌంట్ని చెక్ చేసుకున్నట్టయితే మీరైతే మీ అకౌంట్ అనేది మంచిగా ఒకవేళ వర్క్ అవుతుందంటే మీ ఖాతాలోకి 2-3 రోజులలో వచ్చేసి రైతు బంధు నిధులు అయితే సరే అయితే విడుదల కానున్నాయి. ఇక చూసుకున్నట్టయితే రైతు బంధువు రాలేదు, 5 ఎకరాల 12 గుంటలు ఉంది బ్రదర్ అని అయితే ఇలా అయితే చాలామంది అయితే రైతులు అయితే వాపోతున్నారు. అలాగే చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రైతు బంధుకు సంబంధించి ఈరోజు వచ్చిన న్యూస్ అయితే ఇది. మరి ఎప్పుడు జమ అవుతున్నాయి చూద్దాం. ఇక ముందుగా అయితే రైతులకు నమస్కారములు. రైతులకు వచ్చేసి రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలను అయితే మీకైతే ఫుల్గానైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనకు ఎవరైతే గల రైతులు ఉన్నారో రైతు బంధు గురించి చూసుకున్నట్టయితే 5 నుంచి 6, 7, 8, 9, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు అయితే ఇంకా వారి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. మరి అసలు ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే వచ్చేసి మరి ఇప్పుడు నిన్న వచ్చేసి మళ్ళీ ఎవరికైనా జమ అయినాయా, 2-3 ఎకరాల వారికి అయితే మనకైతే ముందుగా అయితే ప్రభుత్వం అయితే వేసింది. అంటే మనకు ఏదైతే డిసెంబర్ నుంచి అయితే రైతు బంధు అయితే వేయడం జరుగుతుంది. కానీ చాలామందికి ఇప్పటి వరకు కూడా రైతు బంధు అందలేదని అయితే చాలామంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బుల విషయంపై అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. రైతు బంధుకు సంబంధించి మనకైతే నిన్ననైతే మరో న్యూస్ అయితే రావడం జరిగింది. ఏమని అంటున్నారంటే మనకు రైతు బంధు ఎవరైతే గల రైతులు 5 నుంచి 6, 7, 8 అలా రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మరి ఆ జమకాడి రైతులు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిందా, లేకపోతే మనకు ఇలానైతే చెప్తున్నారు అధికారులు వచ్చేసి. సో ఒకసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించినట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తుంది. అలాగే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే తరచుగానైతే చెక్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో లేకపోతే మనకు లోన్స్ లాంటి బ్యాంకులలో లోన్స్ కానీ లేకపోతే తీసుకున్నట్టయితే లాక్స్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు బంధు కూడా ఒకవేళ మీకు పడ్డ కూడా మీకు అయితే మెసేజెస్ అయితే చాలా మందికి అయితే రావడం లేదు. కాబట్టి ఒకసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించండి.
సంప్రదించినట్టయితే మీకైతే పూర్తి వివరాలు అయితే కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు రైతు బంధు అయితే ఇది సంగతి. జమ కాని వారు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది నేను చెప్పిన మాట కాదు, మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి రైతులకు వచ్చేసి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ ఎట్లా మాఫీ చేస్తున్నారు అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ వచ్చేసి మనకు ఆగస్టు 15 లోపు అయితే రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ వచ్చేసి ఒకే దఫాలో వారీగానైతే మాఫీ చేస్తున్నారు. ఇది సంగతి. మరి రైతు రుణమాఫీ 2019 నుండి 2024 వరకు ఎవరైతే 2 లక్షల కంటే ఎక్కువ లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి వాళ్ళకైతే ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గల రైతులకు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి లేకపోతే యాసంగి ఇలానైతే పంట రావడం జరుగుతుంది. ఆ డబ్బులు అనేవి సరిపోవు. కాబట్టి రైతులకు వచ్చేసి మనకైతే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మన ఎటువంటి కఠిన చర్యలు వచ్చినా కూడా లేకపోతే చర్యలు తీసుకున్నా కూడా మీకైతే వీడియో రూపంలో అందిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది సంగతి. ఈ వీడియోని అయితే మీ తోటి రైతులందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వచ్చేసి. ఎందుకంటే రైతు బంధు పడలేదని అయితే చాలామంది రైతులు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది కాబట్టి అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.